నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. ఇది సతారాకు చెందిన సరిత చవాన్ గారి అద్భుతం. మేము గత 20 సంవత్సరాలుగా భగవద్ధర్మంలో ఉన్నాము. ఈ సంవత్సరం మేము శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క అపారమైన కృపను అనుభవించాము. మాకు జరిగిన అనుభవాలలో ఒకదాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మా కొడుకు ఒక స్కూల్లో చదువుతున్నాడు. ప్రాథమిక తరగతుల నుండి అతని గురించి మాకు ఎప్పుడు ఏదో ఒక ఫిర్యాదులు వచ్చేవి. అతను ఎప్పుడు తరగతిలో కూర్చోడు అని ఫిర్యాదులు ఉండేవి. అతను చాలా చురుకైన బాలుడు, ఎప్పుడు తరగతిలో దృష్టి పెట్టడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా అతను తన హోంవర్క్ చేయడము లేదా పుస్తకాలు తీసి చదవడము కూడా నేనెప్పుడూ చూడలేదు. మేము తనని మార్చాలని ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం లేదు. అతను ఎప్పుడు బయట ఆడుకుంటూ ఉంటాడు లేదా కాలనీలో తిరుగుతూ ఉంటాడు. ఇది మమ్మల్ని చాలా ఆందోళనకు గురి చేస్తూ ఉండేది. అతని గ్రేడ్లు అంత చెడ్డగా లేకపోయినా మేము మెరుగుపడాలని కోరుకుంటూ ఉన్నాము. మేము అప్పుడు శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు ప్రార్థించాము మరియు మా ప్రార్థనలకు త్వరలోనే సమాధానం లభించింది. మేము హాజరైన అన్ని దీక్షా ప్రక్రియలు అతన్ని పూర్తిగా మార్చాయి. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారు మా ప్రార్థనలకు వెంటనే స్పందించినట్లు అనిపించింది. మా కొడుకులో అద్భుతమైన మార్పు చోటు చేసుకుంది. ఆ తర్వాత అతను నిగ్రహంగా బాధ్యతతో నడుచుకునే బాలుడిగా మారిపోయాడు. చదువుపై శ్రద్ధ పెరిగింది. జీవితంపై దృష్టి ఏర్పడింది. 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించి మెకానికల్ ఇంజనీర్గా మారాడు. ఈరోజు అతను ఒక మంచి కంపెనీలో మంచి పదవిలో మంచి జీతంతో పనిచేస్తూ ఉన్నాడు. మా జీవితంలో ఇది నిజంగా ఒక గొప్ప అద్భుతం. మాపై కురిపించిన ఈ కృపకు మేము శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు చాలా కృతజ్ఞులం.